పిల్లల్లో ఏంటంటే నెల తర్వాత నుంచి 3-4 నెలల దాకా కోలిక్ పెయిన్ అని వస్తుంది. అంటే ఏమవుద్దంటే బాగా పొట్టపురం వచ్చి ఏడుస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ఇలా బోర్లో పడుకోబెట్టాలి. అయితే బోర్లో పడుకోబెట్టినప్పుడు మనం ఒకళ్ళని దగ్గర ఉండాలి. అర్థమైందా? మనం ఒకళ్ళని దగ్గర ఉండాలి. ఎందుకు దగ్గర ఉండాలి చెప్పు. వీడి ముక్కు మూతికి గాలి ఆడుతుందా లేదా చూసుకోవాలా. అర్థమైందా? అంటే వీడు ఇలా పడుకోబెడితే ఒక సైడ్కి ఉంటే తల ఇబ్బంది లేదు. తలకాయ ఎత్తాడు కాబట్టి అసలు ఇబ్బంది లేదు. తల ఎత్తలేకపోయినా ముక్కులు మూతికి ఒకవేళ ఏమైనా అడ్డం ఉన్నా వాడు తిప్పుకోలేడు కదా. అందుకని మనం ఒకళ్ళని దగ్గర ఉండాలి. దగ్గరుండి బాగా ఇటు తట్టుకోవాలి. ఇటు తట్టితే ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోద్ది. నోట్లో నుంచి వెళ్ళిపోద్ది, ముడ్లో నుంచి కూడా వెళ్ళిపోద్ది. ఓకేనా? దీన్ని ఏమంటారు? టమ్మీ టైం అంటారంటే పొట్ట. టమ్మీ అంటే ఇంగ్లీష్లో పొట్ట మీద పడుకోబెడితే కాసేపు ఆ పొట్ట ఒత్తుకొని ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకి పెద్ద పేగు ఇలా ఉంటుంది అనమాట. ఇలా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కొబ్బరి నూనె ఉంటుంది కదా, జారడానికి. అంటే ఉత్త చర్మం మీద జారదు కాబట్టి ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేస్తే ఇదంతా వెళ్ళిపోద్ది. నెక్స్ట్ అది ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇట్టా 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 ఎక్సర్సైజ్ చేపిస్తే ఆ గ్యాస్ అంతా ముడ్లోంచి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటుంది. వాడు చూసావా శుభ్రంగా ఇలా వాడితో మాట్లాడుతూ చేయాలి. వాడితో మాట్లాడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటాడు, నిన్ను చూసి ఆడుకుంటాడు, ఆ నొప్పి మర్చిపోతాడు. అర్థమైందా? అమ్మ నాకు ఎక్సర్సైజ్ చేపిస్తుంది, అమ్మ నా ఎదురుగా ఉంది అని వాడు ఆనందంగా ఉంటాడు. అర్థమైందా? అట్ట. అంతేగాని వాడినాడు బన్నుకి ఇది ఏడుస్తున్నాడు సార్ అని డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని రాకూడదు. వాడినాడు బన్నుకితే ఏడుస్తాడు. వాడికి మాటలు చెప్పాలి, కబుర్లు చెప్పాలి, చిన్నగా ఎక్సర్సైజ్ చేయించాలి, పొట్ట మసాజ్ చేయించాలి. అర్థమైందా? టమ్మీ టైం అటు తిరిగిపెట్టి పడుకోబెట్టాలి. ఇవన్నీ చేపిస్తే శుభ్రంగా ఉంటుంది. అర్థమైందా? ఇట్ట తట్టాలి. పాలిచ్చినాక ఈ పొట్ట మీద బరువు పడకుండా పట్టుకోవాలి. కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళు పెట్టుకుంటే ఇట్లా ఉంటారు. ఇట్ట తట్టాలి. తర్వాత తలకాయ ఒక సైడ్కి ఉండాలి. తలకాయ చూసావా ఒక పక్కకు ఉండాలి, లేకపోతే మళ్ళీ గాలాడదు. ఇటు పక్క కన్నా అటు పక్క కన్నా ఉండాలి. ఉండి శుభ్రంగా ఇలా తడతా ఉంటే బాగా తట్టించుకుంటారు. ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటారు. అర్థమైందా? అది దీన్ని బర్పింగ్ చేయడం అంటారు. ఇది బాగా చేయాలి. తట్టండి, మీరు బర్పింగ్ చేసుకో. వీళ్ళు వయసు వచ్చే కొంది మెడకాయ బాగా నిలబడుతుంది. అప్పుడు ఇంకా ఈజీగా చేయొచ్చు. లేదా అప్పుడు ఇదిగో కూర్చోబెట్టుకొని ఇట్లా కూర్చోబెట్టుకొని, ఇది మెడ బాగానే నిలబడుతుంది కాబట్టి ఇట్లా నన్ను చూస్తాయింది. ఇట్లా కూర్చోబెట్టుకొని బాగా తట్టొచ్చు. అర్థమైందా? ఒళ్ళో కూర్చోబెట్టుకొని బాగా తట్టొచ్చు. మెడ నిలబడుతుంది కాబట్టి. అర్థమైందా? ఇలా బాగా తడతా ఉంటే శుభ్రంగా తట్టించుకుంటారు. అది ఇన్ని టెక్నిక్లు ఉన్నాయి. ఇన్ని టెక్నిక్లు ఉంటే నువ్వు ఏం చేయకుండా హాస్పిటల్లో తిరుగుతూ ఉంటావు.